మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు చంద్రబాబు నాయుడు, లోకేష్ పెద్దపీట వేశారని తెలిపారు. మహిళలను ఆదుకునేందుకే సూపర్ 6 పథకాలు తీసుకువచ్చారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో మిర్చి కార్మికులతో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆపై మంగళగిరి రూరల్ ఎర్రబాలెం సంధ్యా స్పైసెస్ కంపెనీని బ్రాహ్మణి సందర్శించారు. అనంతరం బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారని తెలిపారు. మహిళలను ఆదుకునేందుకే సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ నిరంతరం పరితపిస్తారన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. చంద్రబాబు తనకు ఎప్పటికీ రాజకీయ గురువే అని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. 48 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న చంద్రబాబు నిండు 100 ఏళ్లుగా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు భవానీపురంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొని చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా 75 కేజీల కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తనకు ఎప్పటికీ రాజకీయ గురువేనన్నారు. 75 ఏళ్ల జీవితంలో 48 ఏళ్లు ప్రజాసేవకే చంద్రబాబు తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని చంద్రబాబు నిర్మించారని, రాష్ట్ర విభజన కారణంగా అన్యాయం జరిగినప్పటికీ హైదరాబాదును తలదన్నేలా అమరావతి రాజధానిని నిర్మించాలని భావించారని అన్నారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాజధాని వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు ఆయన 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఆయన గత 44 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో అనేక 24 గంటలు పనిచేయడమే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికే ఒక ముఖ్యమంత్రి ఎలా పనిచేయాలి, ఎలా పనిచేస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుద్ది, ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుంది, విద్యా విధానాలు ఎలా చేయాలి, ఆరోగ్య సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఒకప్పుడు ఆయన చేపించింది. మన ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ కంట్రోల్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది. ఇవన్నీ తెలిసిన విషయమే. ఈ అరాచక పాలన, గత 5 సంవత్సరాల అరాచక పాలన ఎలా అయితే జరిగిందో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమితో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఆయన ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పి నా నమ్మకం. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రేమ. అనంతరం టీడీపీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబుని కొనియాడారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సుజనా చౌదరిని ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నిని గెలిపించాలని కోరారు. అయ్యారు కూడా మనమందరం గమనిస్తే ఈ 14 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎన్డీఏతో కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిన అనే దాఖలాలు మనం అందరూ చూసాం. కాబట్టి ఈసారి కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ఈ 2024 ఎలక్షన్లో మీరందరూ కూడా
ఈ మహాకూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిని ఆశీర్వదించి మన రాష్ట్ర అభివృద్ధి, మన రాష్ట్ర భవిష్యత్తు మనందరి చేతులు తీసుకోవాలని చెప్పి మరొకసారి విన్నపించుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరి గారికి కమలం గుర్తుకు ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పనిసరిగా చంద్రన్న పాలన రావాలి, మళ్ళీ మన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలి, బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తారు. టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. బోండా ఉమా దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలని, సీఎం జగన్పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. నగరంలోని 30వ డివిజన్, రామకృష్ణాపురం తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఇతర పార్టీ శ్రేణులతో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ డివిజన్ పరిధిలో పర్యటించామని, వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందటం ద్వారా మంచిగా ఆదరిస్తున్నారని తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ ప్రభంజనం ఖాయమన్నారు. బోండా ఉమాకు ఓటమి భయం పట్టిందన్నారు. బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడన్నారు. బోండా ఉమా దొంగచాటుగా ఎందుకు నామినేషన్ వేశారో ప్రజలకు చెప్పాలన్నారు. బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్కు ఎవరూ వచ్చిన దిక్కులేదన్నారు. నిన్న రాత్రి బోండా ఉమా నాటక ప్రపంచం సృష్టించారని మండిపడ్డారు. బోండా ఉమాని అరెస్టు చేస్తారని అతనికి అతనే మెసేజ్లు ఫార్వర్డ్ చేశాడన్నారు. బోండా ఉమా ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్లే కనిపిస్తోందన్నారు. సీఎం జగన్పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బోండా ఉమా చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు బోండా ఉమా అని పేర్కొన్నారు. ఈ నెల 22న సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. 22వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అభిమానులు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ ర్యాలీకి రావాలని, ఉదయం 7 గంటల నుంచి శివాజీ కేఫ్, సత్యనాపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచి మన నగరపాలక సంస్థ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దీవించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలి. ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో జగనన్న పథకాలు చక్కగా అందరికీ అందాలన్నా మంచి మెజారిటీతో కనుక గెలిపించగలిగితే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పని, ఈ కెనాల్స్ ఆధునీకరించడం కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడం కానివ్వండి, తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీరు వచ్చే విధంగా చేయడం కానివ్వండి, దోమల సమస్యని పరిష్కరించే విధంగా కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఫ్లైఓవర్స్లో ఆర్యూబీలు ఉన్నాయో వీటన్నిటి కూడా పరిష్కారం చూపెట్టే విధంగా కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ జరగాలంటే, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. స్థానికంగా సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలవాలి. ఎంపీగా కేసీఆర్ గారు గెలిస్తేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి తెలియపరుచుకుంటూ, విడిపోయిన రాష్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి జగన్ అడ్డుకున్నాడని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో అన్ని విషయాల్లో రాష్ట్రాన్ని గాడి తప్పించాడని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గుణదల ప్రాంతంలోని గరుడ అపార్ట్మెంట్స్ నివాసితులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా 75వ జన్మదినం జరుపుకుంటున్న చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కేశినేని శివనాథ్, గద్దె రామ్మోహన్, జనసేన పార్టీ నాయకుడు అమ్మిశెట్టి వాసులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడంతో పాటు సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి గద్దె రామ్మోహన్ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆయన చేసిన సేవలు
ఇవాళ జనరేషన్ మధ్యలో కూడా వెళ్ళినాయి అంటే మనందరం రకరకాల ప్రదేశాల్లో మన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరూ ఎటువంటి ఆశ లేకుండా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేయటం, 100 దేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరపడం వారేంటనేది ఈ జనరేషన్ కూడా తెలిసింది. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం. అటువంటి వ్యక్తి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా 2019 నుంచి 23 వరకు చెడిపోయిందంట. ఎందుకు చెడిపోయిందంటే యువత అందరినీ మద్యానికి కానీ లేకపోతే గంజాయికి కానీ అలవాటు చేశారు. అటువంటి చెడిపోయిన రాష్ట్రంలో గాడిలోకి రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో గాడిలోకి వస్తుంది. అది మీకు నాకు అందరికీ తెలుసు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరిని అవమానించారని చెప్పారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, భువనేశ్వరి కలిసి ఇచ్చిన భరోసా తెలుగు తమ్ముళ్ల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. దుర్మార్గ పాలన అందిస్తున్న జగన్ను ఇంటికి పంపించే సమయం దగ్గర పడిందని, ఇందుకు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. చెప్పి ధ్వంసం చేయాలని చెప్పి 24 గంటలు దీన్ని ధ్వంసం చేయండి అని చెప్పి దానితో ఆయన పరిపాలన మొదలైంది. అంటే చంద్రబాబు గారు ఒక లెటరు పెట్టినందుకు దాన్ని ధ్వంసం చేయాలని చెప్పి ఆయన ఆలోచన, అంటే ఆయన ఆలోచన తీరు ఎట్ట ఉందని చెప్పడానికి ఆ ఉదాహరణ చెబుతున్నా. అదే ధ్వంసం చేసిన వాళ్ళు అక్కడే క్లియర్ చేసి ఆ స్థలాన్ని నేను భద్రపరిచారంటే ధ్వంసం చేసిన గుట్ట అట్టాగే పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన ఉద్దేశం ఏంటి? చంద్రబాబు గారు అటెళ్తా ఇటెళ్తా దాన్ని చూసి ఏడవాలి అనేది ఆయన ఉద్దేశం. కానీ ఇవాళ దాన్ని చూసిన వాళ్ళందరూ ఈ మెంటలోడు, ఈ తొగ్లకోడు, ఈ పిచ్చోడు దాన్ని ఎందుకు పగలగొట్టినట్టు అంటున్నారని అతనికి బుర్ర తొయ్యదు. ఆ బుర్ర ఒకటే లైన్లో ఆలోచిస్తుంది, ఆ బుర్రకు తొయ్యదు. ఇవాళ దానివల్ల అనేక మంది మనసులు మారాయి. ఆ పార్టీకి సపోర్ట్ చేసిన అనేక మంది మనసులు మారి. ఇప్పుడు మనకు పెద్ద కరోనా వచ్చింది, అసలు అక్కడ పేషెంట్ పడుకోబెట్టడానికి స్థలం లేక రోడ్లు పక్కన పడుకోబెట్టారు. అదే ప్రజావేదిక నీకు చంద్రబాబు గారు నిజంగా కోపం ఉంటే ఆ ప్రజావేదిక దగ్గర పేషెంట్లు పెట్టు ఆయన ఇంటికి దగ్గరలో. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 19వ డివిజన్లో షాదీఖానా కట్టి తీరుతామని అబద్ధపు హామీలు ఇచ్చి ముస్లింలను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీ పాలనలో అడిగిన వెంటనే సీఎం జగన్ నాయకత్వంలో షాదీఖానాకు స్థలం కేటాయించడమే కాకుండా 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. అలాగే నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఒక శవయాత్రలాగా జరుగుతుంటే తమ ప్రచారం విజయ్ యాత్రలా జరుగుతోందన్నారు. 175 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని, గెలిచే మొట్టమొదటి స్థానం విజయవాడ తూర్పు నియోజకవర్గమని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ పకీర్గూడెం నుండి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ రెహానా నాహిద్ వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచిస్తోందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు నియోజకవర్గ ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఒక్క పని చేయలేదన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓటు అడుగుతున్నారని, అభివృద్ధి చేసింది వైసీపీ పార్టీ కాబట్టే తమకే ఓటు వేయమని చెప్పే పరిస్థితికి టీడీపీ గద్దె రామ్మోహన్ దిగజారిపోయారని విమర్శించారు. 5 ఏళ్లలో నియోజకవర్గం రూపురేఖలను వైసీపీ ప్రభుత్వంలో మార్చామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం చెయ్యని టీడీపీకి స్థానిక ఎమ్మెల్యేకు అర్హత లేదన్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు రాలేదని, కానీ వైసీపీ నాయకులు బయట తిరిగి ప్రజలకు అండగా నిలిచారన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిచే మొట్టమొదటి స్థానం విజయవాడ తూర్పు నియోజకవర్గమని పేర్కొన్నారు. టీడీపీ చెప్పే అబద్ధపు మాటలు, షో రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారం ఒక శవయాత్రలా జరుగుతుంటే తమ ప్రచారం విజయయాత్రలా జరుగుతోందన్నారు. ఒక విజయయాత్రలాగా సాగుతున్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఈరోజు ప్రజానికం ఎక్కడికి వెళ్తుంటే ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఉన్నామని చెప్పని అంటున్నారు. మీ పేపర్లు పెట్టుకుని, మీ టీవీలు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో జాకీలేసి లేపినట్టుగా ఉంటే ఏం ఉపయోగం ఉన్నది? ఆ జాకీ తీయగానే మళ్ళీ మీరు అందరూ కిందకే పడతారు. ఎంత లేపాలనుకున్నా లేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు, గద్దె రామ్మోహన్ లేదు.
ఎందుకు నీకు ఓట్లేస్తారు? ఏం చేసామని చెప్పని నీకు ఓట్లేస్తారు? ఏం చేసామని చెప్పని తెలుగుదేశం పార్టీ షాదీఖానా కట్టారా? రోడ్లు వేసారా? దోబీఖానా అభివృద్ధి చేశారా? డ్రైన్లుగా వేసారా? ఏం చేశారని చెప్పని మీ మొహాలు చూసి ఓట్లేస్తారు? అంటే పౌడర్ కొట్టుకుని మేకప్ వేసుకుంటే మీ మొహాలు చూసి ఓట్లేసేస్తారా? కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన మీడియా వాస్తవాలు రాయండి. నోటికి ఏది వస్తే అది అబద్ధాలు చెప్పటం, నోటికి ఏది వస్తే మాట్లాడటం వల్ల తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. ఇంకా పూర్తిగా కిందకు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. మాదిగ సామాజిక వర్గ స్థితిగతులు మారాలని, అందుకు తన స్థాయిలో కృషి చేస్తానని బీజేపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాని మోదీ పరిధిలో ఉందని వెల్లడించారు. మాలలకు అన్యాయం జరగకుండా వర్గీకరణ అంశంలో న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో బీజేపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ మాదిగల సామాజికంగా, ఆర్థికంగా బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని చెప్పారు. తాను గెలిస్తే వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాని మోడీ పరిధిలో ఉందని చెప్పారు. మాల సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా వర్గీకరణ అంశంలో ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి వాగ్దానం చేసాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. వర్గీకరణ రిజర్వేషన్ల గురించి అది కూడా గుర్తు చేశాను. 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన ఒక 2 సంవత్సరాలు చేశారు, కానీ కోర్టులో ఆపేసి ఆ తర్వాత ఇప్పుడు అదృష్టం బాగుండి నరేంద్ర మోడీ గారి నోటీసులోకి ఇది వెళ్ళింది. దీన్ని అది చేస్తూ ఉన్నారు. మాల సోదరులకు కూడా ఎటువంటి రకమైన బాధ ఉండకూడదు దీంట్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్సీస్ అని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 10 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా స్థితిగతులు పెరగాలి అని. కానీ మన దురదృష్టవశాత్తు 75 సంవత్సరాలైనా ఇంకా సమాన హోదాలోకి రాల. కాబట్టి మాలలకు కూడా అన్యాయం జరగకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా ఈ వర్గీకరణ చేపించి అందరికీ తదుపరి న్యాయం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. దాని ప్రకారం మనం కలిసి పనిచేస్తాం. అనంతరం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ఎస్సీ సప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించిందని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో ఈ నిధుల ద్వారా రుణాలిచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అంబేద్కర్ విద్యా దీవెన పథకాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంగా మార్చారని దుయ్యబట్టారు. మరి ఆయన డైరెక్ట్గా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన దాఖలు చూసాం. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆయన్ని ఎలాగో శోభకు గురి చేశాను, చనిపోయి చూసాం. కిరణ్ని చూస్తే మాస్క్ పెట్టుకోలేదని ఆయన్ని ఇలా రకరకాలుగా వేధించారు. కనుక వీళ్ళందరికీ రక్షణ కావాలంటే అది ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యం. కనుక రానున్న 2024లో ఈ యొక్క కమలం గుర్తుకే ఓటేయాలని సుజనా చౌదరి గారిని మద్దతు ఇవ్వడానికి మేము వచ్చాం. అదే మాదిరిగా చిన్ని గారు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. కనుక సైకిల్ గుర్తుకి ఓటేయాలని, ఈ 2 ఓట్లు తప్పనిసరిగా వేయాలని ఈ యొక్క మాదిగం సోదరులందరూ కూడా ఈరోజు అడగడం జరిగింది. కనుక మీ అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ జరగలేదు, అభివృద్ధి ఎవరితో సాధ్యమవుతుంది, అవన్నీ కూడా రియాలిటీగా మీరు చూపించాలని కూడా మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక వినయం కూడా చెప్తున్నాను. టీడీపీ, వైసీపీ పార్టీల రాజకీయాలపై ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం గులకరాయి రాజకీయాలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వీరికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నగరంలోని అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఉన్న సిపిఐ కార్యాలయం నుండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం చిగురుపాటి బాబురావు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై జరిగిన రాయి దాడి ఘటనను ఆధారంగా చేసుకుని వైసీపీ, టీడీపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల సమస్యలను పక్కకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇటువంటి వాటిని గమనించాలని, రాబోయే ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించి మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరారు. రోడ్లు సౌకర్యం లేకపోతే మాకు సంబంధం లేదంటారు. పన్నులు మాత్రం కార్పొరేషన్ కట్టాలంట, సౌకర్యాలు మాత్రం మళ్ళీ వాళ్ళ జనమే.
మీరే చేసుకోండి అనే పరిస్థితి వచ్చింది. అందుకే పౌర సమాజం తరపున ఏ సమస్య వచ్చినా నిలబడి అడుగుతుంది, పోరాడుతుంది కమ్యూనిస్టులు. అందుకే రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేకి ఎన్నుకోండి. శాసనసభలోనే కాదు, విజయవాడ నగరపాలక సంస్థలో కూడా శాసనసభ్యుడు ఎక్సెప్షన్ మెంబర్గా ఉంటారు. తద్వారా అటు కార్పొరేషన్లోనూ ఇటు అసెంబ్లీలోనూ ప్రజల వాడిని వినిపించడానికి, పోరాటానికి, కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్న నామినేషన్ కార్యక్రమం బ్రహ్మాండమైన ర్యాలీతో ఇండియా వేదిక పార్టీలన్నీ కలిసి చేశాం. అంతేకాదు ప్రజల నుండి అమోఘమైన స్పందన ఉంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. ఇతర తెలుగుదేశం, వైసీపీ పార్టీలు గులకరాయి రాజకీయంలో మునిగిపోయారు. మేము నామినేషన్ వేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగి మేము ముందుకు సాగిపోతూ ఉన్నాం. ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఆ పార్టీలకి మాకు నా తేడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి గెలుపు మాదే. ప్రజల యొక్క మద్దతుతో అటువంటి ముందుకు సాగిపోతున్నాం. ప్రజలందరూ సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఏపీలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ సిద్ధమయ్యారు. ఈ మేరకు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ మాకు అందుబాటులో లేడని, మాకు బీఫామ్ ఇవ్వండి అని అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పని అయిపోయింది అంటున్నారని, కేసీఆర్ పని అయిపోలేదు. ఏపీలో కూడా కేసీఆర్ క్రేజ్ అలానే ఉందన్నారు. తాము ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కేసీఆర్కు గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్నారు. కేసీఆర్ను బీఫారం ఇవ్వమని అడిగానని, రేపు కేసీఆర్ను కలిసి బీఫామ్ ఇవ్వమని అడుగుతానని, ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి కేసీఆర్కు గిఫ్ట్ ఇస్తానన్నారు. గౌరవనీయులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల ప్రకారం ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరరావు గారు బీఫామ్ ఇచ్చడానికి కూడా మాకు అందుబాటులో లేరు. ఆ ఉద్దేశంతో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కేసీఆర్ ఆదేశాల ప్రకారం తెలంగాణలో కొన్ని మీడియాలు కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ పని తెలంగాణలో కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. మేము ఆంధ్రాలోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్స్ కావాలని చాలామంది అడుగుతున్నాం. తెలంగాణలో కన్నా మేము పోటీ చేస్తున్నాం, మాకు ఆంధ్రప్రదేశ్లో బీఫామ్స్ ఇవ్వండి, మీరు మేము గెలిపించుకొని మళ్ళీ మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గత 10 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉన్న చోట కూడా కేసీఆర్కి బంపర్ మెజార్టీ ఇప్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం హైదరాబాద్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడే కేసీఆర్ గారికి నెంబర్ 1 మెజార్టీ ఇప్పించాం. ఇవాళ కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో మాకు కేసీఆర్ గారి రథసారథిగాని నిర్ణయించండి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా మీకు మెజార్టీ ఇప్పించి గౌరవనీయ పదంలో ప్రతిపక్ష హోదా కానీ గౌరవనీయ స్థానంలో కానీ ఉంచుతామనేది మేము కోరుకుంటున్నాం. పవన్ ప్యాకేజ్ స్టార్ అనడానికి ఆధారాలన్నీ ఉన్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి కాకుండా కాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్కే పవన్ కళ్యాణ్ విరాళాలు ఎందుకు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసని, జనసేన పార్టీ అకౌంట్లోని డబ్బుల వివరాలు ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత పోతిన మహేష్ నిప్పులు జరిగారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్స్లో పవన్ కళ్యాణ్కు ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడమే పవన్ ఎజెండానా అంటూ దుయ్యపట్టారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసన్నారు. జైలులో ములాఖాతు తర్వాత పవన్ కొన్న ఆస్తులన్నీ బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతానని పోతిన మహేష్ హెచ్చరించారు. పవన్ ప్యాకేజీ స్టార్ అనడానికి ఆధారాలన్నీ ఉన్నాయని పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలో బయటపెడతానని తెలిపారు. జనసేన పార్టీ అకౌంట్లోని డబ్బుల వివరాలు ప్రజలకు పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు పోతిన మహేష్. తిరుమల వెంకటేశ్వర స్వామికి కాకుండా కాజా దగ్గర ఉన్న దశావతారం టెంపుల్కే పవన్ కళ్యాణ్ విరాళాలు ఎందుకు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ వీరమ్మల్లు సినిమాకు అసలు ప్రొడ్యూసర్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్పై దిల్ రాజు ఐటీ అధికారులకు ఎందుకు కంప్లైంట్ చేశారో చెప్పాలని కోరారు. పవన్ ఎజెండా చంద్రబాబును సీఎం చేయటమేనని, కాపు యువతకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలను టీడీపీ జెండా మోసే కూలీలుగా మార్చారన్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీనే లేదు. పవన్ దారేటో ఆయనకైనా తెలుసా అంటూ పోతిన మహేష్ అన్నారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసునని, జనసేన పార్టీ అకౌంట్లోని డబ్బుల వివరాలు ప్రజలకు పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న జన సైనికుల్ని కొద్దిపాటి
జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత 2023లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత, వాటి విలువ ఎంత, ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి. బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి. పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాయడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి చేయకపోగా మరలా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేయమని ఎలా అడుగుతారని ధ్వజమెత్తారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, ప్రగతిశీల సంఘం, అరుణోదయం సాంస్కృతిక సమైక్య ప్రతినిధులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అరుణోదయం సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జన చైతన్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లు గడిచినా ఇంతవరకు హోదా కల్పించలేదని విమలక్క విమర్శించారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం కంటే కార్పొరేట్ సంస్థలకు సేవలో తరిస్తున్నారని విమర్శించారు. కారంచేడు ఘటనపై ఇంతవరకు న్యాయం చేయలేదని, న్యాయస్థానాలు కూడా అగ్రవర్ణాల వైపు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు చిన్న వయసు నుంచే చదువుతో పాటు సృజనాత్మక విద్య, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతోందని నారాయణ సిటీ జోన్ ఏజీఎం మురళీకిషోర్ అన్నారు. విజయవాడ కరెన్సీ నగర్ నారాయణ స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించడం మామూలే. విజయవాడ కరెన్సీ నగర్ నారాయణ స్కూల్ చిన్నపిల్లలకు స్నాతకోత్సవం పట్టాలు అందించడం ప్రత్యేకంగా నిలిచింది. యూకేజీ పూర్తి చేసుకునే మొదటి తరగతి విద్యార్థులు ఘనంగా స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల సిటీ జోన్ ఏజీఎం మురళీకిషోర్ విచ్చేశారు. చిన్నారుల మార్చ్ ఫాస్ట్తో విచ్చేసిన అతిథులకు స్వాగతం పలికారు. ప్రిన్సిపల్ వెంకటరమణ, R&D హెడ్ మరియ, కనకదుర్గ, RI రాజేష్లతో కలిసి మురళీకిషోర్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలకు సృజనాత్మక విద్యతో సామాజిక అంశాలపై అవగాహనతో పాటు మానసిక ఎదుగుదలకు దోహదపడే మంచి అంశాలను బోధిస్తూ చిన్నారుల్లో విద్యాభివృద్ధికి నారాయణ ఉపాధ్యాయ బృందం ఎంతగానో కృషి చేసిందన్నారు. పిల్లలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని నారాయణ స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. తమ పిల్లలు గ్రాడ్యుయేషన్ డ్రెస్సులో చూసి మురిసిపోతూ వారిని ఫోటోల్లో బంధించేందుకు తల్లిదండ్రులు పోటీపడ్డారు. చిన్నారులను 5 సంవత్సరాలు 6 సంవత్సరాల మధ్య పిల్లల్ని ఈ కిడ్స్ విభాగంలో చేర్చుకున్నారు. సంవత్సరం మొత్తం మీద వారికి తర్ఫీదునిచ్చి విద్యా నైపుణ్యాలతో పాటు వైయక్తికమైన డెవలప్మెంట్కి మన నారాయణ ప్రత్యేకంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా పిల్లలు 20 నుంచి 30 లైన్స్ స్టోరీస్ చెప్పగలరు. వాటితో పాటుగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పించగలరు. ఇందుకే మా నారాయణ ఎంతో ప్రత్యేకం. ఈ కరెన్సీ నగర్ పాఠశాలలో పిల్లలు సైట్ వర్డ్స్ కానీ, స్పెల్లింగ్స్ కానీ, టెక్స్ట్ బుక్ రీడింగ్తో పాటు చక్కగా చదివారు. దీనికి మా తల్లిదండ్రుల సహకారం ఎంతగానో ఉంది. ఇందుకు ముఖ్య కారణం సెంట్రల్ ఆఫీస్ ఇచ్చే టీచర్స్ ట్రైనింగ్. పిల్లలు
ఎంతగానో ఇష్టంగా వచ్చి రోజు నేర్చుకోవడం వల్ల ఇవన్నీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.